सबको नमस्ते। मेरा नाम के భార్గవి శ్రీదేవి है। मैं హిందీ అధ్యాపిక हूँ। ఈరోజు నేను మీకు హిందీలో ఒకేలాగా ఉండేటువంటి అంటే కొంచెం దగ్గరగా ఉండేటువంటి అక్షరాల గురించి చెప్తున్నాను. అసలు ఏంది వాటి గురించిన వివరణ ఏంది అనేది. వీటినే సమరూపి అక్షరం అంటాం. వాటిల్లో ఇప్పుడు ఈ ఏ ఐ రు వీటిని తీసుకున్నారు. ఇవి అచ్చులు. అచ్చులు అంటే హిందీలో స్వర్ అంటాం, తెలుగులో అచ్చులు అంటాం. ఆ నుంచి అహా వరకు ఉండే వాటిని అచ్చులు అంటాం, హిందీలో స్వర్. వీటితో ఏం చేస్తామంటే ఈ సౌండ్ని వాడి, స్వర్ అంటే ఈ సౌండ్ని వాడి మనం గుణింతాలు తయారు చేస్తాం, బారక్కడి. సరే, ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఈ ఫస్ట్ ఈ అంటే ఎట్లా రాసాం? చిన్న గీత ఇచ్చి దాని కింద ఎస్లాగా తిప్పి దాన్ని మళ్ళీ కిందకి తిప్పాం, అది ఈ. దీన్ని హల్లు చివర కనుక చెప్తే మనం గుణింతం అంటాం అన్నాగా. ఈ సౌండ్ చివర్లో దీన్ని గుడి గుర్తు అంటాం. గుడి అంటే అక్షరానికి ఇక్కడ అక్షరం వస్తుంది, అక్షరానికి ఇటు పక్క ఇట్లా తిప్పి రాస్తే గుడి అంటాం దాన్ని. అంటే కి, గి, చి, పి, ని అలాంటి. ఈకి పైన ఇలాగా పింక్ కలర్లో ఉన్న దానిలాగా పొల్లిస్తే దాన్ని ఈ అంటాం, ఇది అచ్చు. దీన్ని గుడింతంలాగా రాస్తే ఈ ఇక్కడ వస్తుంది అక్షరం, ఈ అంటాం. అంటే మీ, పి, డి, లి అలా రాస్తాం. ఇది గుడి పొల్లు, దాన్ని గుడి దీర్ఘం అని కూడా అంటాం. ఈ రెండు సమరూపాక్షరం. తర్వాత ఐ. ఏ తెలుగులో లాగా ఏ రెండు ఉండవు, హిందీలో ఒకటే ఉంటుంది. ఎక్కువ శాతం ఏ అని వాడతాం. ఏక్ తారా అలాంటివి వాడతాం. ఫస్ట్ ఏ ఎక్కడో ఒకసారి తప్ప రాదు. దీని గుణింతంలోకి తీసుకుంటే ఏతో అంటాం. అంటే శిరోరేఖకి పైన, హిందీ అక్షరంలో ప్రతి అక్షరానికి శిరోరేఖ ఉంటుంది కదా, దానిపైన తల మీద గీత, దానిపైన ఒక పొల్లిస్తాం, అది ఏ. దీన్నే ఏత్వం అంటాం. ఏ సౌండ్ అంటే కే, కే, గే, చే, పే, బే అలా. ఇది ఐత్వం. ఏకి పైన పింక్ కలర్ ఒక గీత గీశాడు, ఐత్వం అంటాం దీన్ని. ఇది ఐ. ఇక్కడ కింద రెండు ఇస్తే ఐత్వం. ఇక్కడ చూడండి, ఐత్వం గుర్తు. శిరోరేఖకి పైన రెండు పొల్లులు ఇస్తే ఐత్వం. ఐ. ఇది రు అంటేనే సౌండ్ రు, క్రు, 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 గ్రు, చ్రు. ఇక్కడ అక్షరం ఎక్కడ వచ్చిద్ది? మధ్యలో. ఈ గుర్తు కింద వచ్చిద్ది అక్షరానికి. క్రు, జ్రు, చ్రు, నృ. నిలువు గీతకి ఇటు పక్కేమో వీని అడ్డం తిప్పినట్టు, ఇటు పక్క ఆరులాగా రాసుకోవచ్చు. 3 రివర్స్లో చేసి ఇది ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు 2-3 రకాలుగా. సో ఇక్కడ ఇచ్చింది ఇలా. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ గుడి దీర్ఘం. ఐ ఏత్వం, ఐత్వం. వృత్తం. మీకు గనక మా వీడియో బాగా అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి మా ప్రతి వీడియో నోటిఫికేషన్ని పొందండి. హిందీ బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఆల్. నేర్చుకోండి, నేర్పించండి.